జగన్ జగన్ ఒక అద్భుతమైన కోడిగుడ్డ. అరే ఇట్లా చెప్పుకుంటా పోతే రోజంతా పడుతుంది. కోడిగుడ్డు మంత్రికి కోడిగుడ్డు పంపించిన, ఆయన నియోజకవర్గం కలిగి నీట్గా బాక్స్ లో కోడిగుడ్డు పెట్టి గిఫ్ట్ గా ఇచ్చా. అరే పరిశ్రమలు అంటే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా అంటాడు. ఈ కోడిగుడ్డు మంత్రి వల్ల విశాఖపట్నం నుంచే పరిశ్రమలు తరలి వెళ్ళిపోయే పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఆయన సొంత నియోజకవర్గ ప్రజలు కోడిగుడ్డులు టొమాటోలు తీసుకుని మొన్న తరిమి కొట్టడం కూడా జరిగింది. అందుకే సొంత నియోజకవర్గ ప్రజలు కూడా బాయ్ బాయ్ కోడిగుడ్డు మంత్రికి చెప్పే పరిస్థితి చూసాం. తల్లి జగన్ని చూస్తే ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు తల్లి. ఏంటది కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్? ఆయనకి 2 బటన్లు ఉన్నాయి తల్లి, ఒకటి బులుగు బటన్, ఒకటి రంగు ఎర్ర బటన్ తల్లి. బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ అని పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను పెంచి చెత్త పన్ను పెంచి క్వార్టర్ బాటిల్ ధరలు పెంచి బూమ్ ధరలు పెంచి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు. ఇంకా నిత్యావసర సరుకుల ధరలు పెంచి బాధుడే బాధుడు. ఇంకా కటింగ్ మాస్టర్ అనగా తల్లి అన్న క్యాంటీన్ కట్. పండగలు వస్తే పండగ కానుక ఇచ్చారు బాబు గారు, అది కట్. ఇంట్లో ఎవరన్నా చనిపోతే 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా వచ్చేది, అది చంద్రన బీమా కట్. ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక వచ్చేది, పెళ్లి కానుక కట్. పిల్లల్ని కాలేజీకి పంపిస్తే ప్రభుత్వం ఇచ్చే స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్. 6 లక్షల వృద్ధులకి రావాల్సిన పెన్షన్ కట్. రైతులకి రావాల్సిన డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్ చేసింది ఈ ప్రభుత్వం. అంతెందుకు భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కట్ చేయని విధంగా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేశాడు ఈ సైకో జగన్. అందుకే తల్లి 2 ఎన్నికలు వస్తున్నాయి, జగన్ ని కూడా కట్ చేసే బాధ్యత మనం తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. 3132 కిలోమీటర్లు నడిచా. ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా చూశాను. ఆనాడు నేను తాడిపత్రికి వచ్చినప్పుడు కూడా నాకు పెద్ద ఎత్తున మీరు ఘన స్వాగతం పలికారు. అడుగడుగున ప్రజల కష్టాలు చూసిన తర్వాత పవన్ అన్నతో బాబు గారితో చర్చించి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చాం. దాంట్లో మొదటి హామీ మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి కూడా 3000 రూపాయలు ఇస్తాం. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు వేస్తాం. అంటే ఒక బిడ్డ ఉంటే 15,000, 2 ఉంటే 30,000, 3 ఉంటే ఎంత 45,000 రూపాయలు మన ప్రభుత్వం వేస్తుంది. ఇంకా ప్రతి రైతుని ఆదుకునేదానికి ప్రతి ఏడా 20,000 రూపాయల ఆర్థిక సాయం కూడా మన ప్రభుత్వం చేస్తుంది. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుందని ఈ సభాముఖంగా మహిళలకి నేను హామీ ఇస్తున్నా. ఇంకా 6వ 6 దబా 6వ 6 ఏంటి? మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. తాడిపత్రిలో ఉన్న మైనార్టీ సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. 2014లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పొత్తున్న
ఆనాడు పెద్ద ఎత్తున జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఓటేసి మీరు ఆశీర్వదించారు, దీవించారు.